వైసీపీ లోకేష్ ను టార్గెట్ చేసిందా? ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదా? ఆధారాలు లేకుండానే చిలువలు పలువలతో ఆరోపణలు చేస్తోందా? ఓ ఫోటో వివాదంపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం చూస్తే అదే నిజమంటున్నాయి రాజకీయ వర్గాలు. ఓ ఆరోపణ, దాంతో అలజడి, ఆపై వివాదం, దానికి వివరణ, ఆ తర్వాత మాటల యుద్ధం. సరికొత్త రాజకీయ ట్రెండ్ లో నిజానిజాలకు పెద్దగా పనుండదు. అది అబద్ధమైనా కావచ్చు, నిజమైనా కావచ్చు. కానీ ముందు రచ్చ జరుగుతుంది. ప్రత్యర్థి పార్టీని కొద్ది రోజులైనా డిఫెన్స్ లో పెట్టడం ఇందులోని వ్యూహం. వైసీపీ కూడా అదే చేసింది. అధికార పార్టీకి చెందిన ఓ ఫోటోని అస్త్రంగా మార్చుకుంది. లోకేష్ చినరాజప్పల ఫోటోపై జరిగిన రాద్ధాంతం, దానికి టీడీపీ కౌంటర్ అటాక్ పెద్ద దుమారమే రేపింది. మూడు రోజుల టీడీపీ వర్క్ షాప్ లో పొలిటికల్ చర్చ ఎంత జరిగిందో కానీ లోకేష్ చినరాజప్పల ఫోటోని వైసీపీ వివాదంగా మలచడం రాజకీయ దుమారం రేపింది. టీడీపీ వర్క్ షాప్ చివరి రోజున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఒక నేతకు ఒకే పదవి అనే వ్యవహారం మీద లోకేష్ పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే ఆ మర్నాడే అసలు రాజకీయం మొదలైంది. చినరాజప్పను లోకేష్ తీవ్రంగా మందలించారని, తీవ్ర దుర్భాషలాడారు అంటూ ఓ ఫోటోని బేస్ చేసుకుని కామెంట్లు చేసేసింది వైసీపీ. చూశాను పత్రికలో ఇవాళ సోషల్ మీడియాలో ఫోటో వచ్చింది. ఆ లోకేష్ అనే పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ మాట్లాడుతుంటే తప్పలేదు. పార్టీ మీటింగ్ లో సమావేశంలో మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. కానీ సాక్షాత్తు రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నిలబడి ఉనికిపోతూ కాళ్ళు చేతులు ఉనుకుతూ ఫోటో చూస్తుంటే మాకే ఏంటో కనిపిస్తుంది. ఇది సోషల్ మీడియాలోనూ భారీగా ప్రచారమైంది. మరోవైపు చినరాజప్ప కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇది కులం రంగు పులుముకుంది. ఈ వివాదం మొదలకు ముందే ఫోటో వెనుకున్న వాస్తవాల్ని బయటపెట్టింది టీడీపీ. ఫోటో ఎప్పుడు తీసింది, అప్పుడు జరిగిన సంభాషణల వీడియోని రిలీజ్ చేసింది. ఒక వ్యక్తికి ఒకే పదవి అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయంపై పార్టీ ప్రతినిధుల అభిప్రాయాన్ని కోరారు లోకేష్. ఇందులో భాగంగా విప్ కోన రవికుమార్, బండారు సత్యనారాయణమూర్తితో పాటు చివర్లో మంత్రి చినరాజప్ప కూడా పాల్గొన్నారు. తన అభిప్రాయాన్ని చెప్పినట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తాను చెప్పాల్సింది చెప్పానని, తప్పేదైనా ఉంటే కరెక్ట్ చేయాలి అంటూ లోకేష్ పార్టీ ప్రతినిధులకు చెప్పడం కూడా వీడియో క్లిప్పింగ్ లో స్పష్టంగా ఉంది. పార్టీ నిర్మాణంలోనే ఉంది. మెంబర్ కానటువంటి వాడు ప్రెసిడెంట్ ఎలా అవుతాడు? మీకు ఓట్లు లేకుండా అవుతామా? అదేనా ఒక్క నిమిషం. ఫస్ట్ మన పార్టీ పెట్టినప్పుడే ఈ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఉంటేనే మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యేవాడండి. అంతే. పార్టీ సెక్రటరీ ఉంటేనే మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యేవాడు. పూర్వం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గానీ, సెక్రటరీ గానీ, కోఆప్షన్ గానీ ఇందులోనే మండల పార్టీ ప్రెసిడెంట్ అయ్యేవాడు. ఇప్పుడు మనం పెట్టుకుంటాం. ఇంత చిన్న వివాదాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నించారు అంటూ వైసీపీ అధినేత జగన్ కు బహిరంగ లేఖ రాశారు లోకేష్. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలన్నారు. అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఎదుగుతున్న లోకేష్ ని దెబ్బతీసేందుకే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సమర్థతతో ఎదుగుతున్నటువంటి లోకేష్ ని ఎదుర్కోలేమనే అభద్రతా భావంతో ఆయన మీద చిలవల పలవలుగా కథనాలు సోషల్ మీడియాలో కానీ, తన సొంత పత్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ విష ప్రచారం తెలుగుదేశం పార్టీ మీద, నాయకుడు లోకేష్ మీద కక్కడం జరిగింది. ఫోటో వివాదంపై ఆరోపణలు, వివరణల విషయంలో మైలేజ్ ఎంత, డ్యామేజ్ ఎంత అనేది ఇరు పార్టీల నేతలు లెక్కలు కట్టుకుంటున్నారు.